శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 22వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలిద్దాం. మరి మేషరాశి వారికి ఈ వార ప్రారంభంలో రవి భగవానుడు భాగ్యస్థానంలో సంచరించడం అన్నది జాతకుడికి ఒక విధమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఏ విషయంలోనైనా సమర్థవంతంగా తన పనిని సాధించుకునే విధంగా ఈ గ్రహస్థితి అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. ఇక తండ్రి గారి యొక్క అభివృద్ధి విషయంలో కానీ అలాగే మీ సంతానం యొక్క అభివృద్ధి విషయంలో కొన్ని శుభకరమైనటువంటి వార్తలు వినే అవకాశం ఉంటుంది. మీరు వ్యక్తిగతంగా మీరు కానీ మీ యొక్క సంతానం కానీ విదేశ ప్రయత్నం కొరకు కానీ దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించే ప్రయత్నం కానీ లేదా ఉన్నత విద్యా అవకాశాల కొరకు ఎదురు చూస్తున్నప్పుడు అవి ఈ వారంలో చాలా వరకు మీకు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా మీ యొక్క ప్రయత్నానికి అవసరమైనటువంటి ధనం కూడా మరి సమకూరే విధంగా ఈ గ్రహస్థితి చెప్తుందన్నమాట. అంటే మనకి భాగ్యస్థానంలో రవి వచ్చినప్పుడు మీ యొక్క శక్తి సామర్థ్యాలతో మీ యొక్క సామర్థ్యంతో ఏదైనా సాధించగలుగుతారు. మీరు చేసే ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. అలాగే రవి ఉన్నటువంటి ధనుస్సు రాష్ట్రాధిపతి గురువు ధనస్థానంలో సంచరిస్తున్నాడు. ఈ కారణం వల్ల ఏంటంటే కుటుంబం కొరకు మీరు చేసే ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతుంది. అది ఆర్థికపరమైనటువంటి ప్రయత్నం కావచ్చు, వివాహ ప్రయత్నం కావచ్చు, మీ కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం కొరకు కానీ వివాహం కొరకు కానీ లేదంటే ఏదైనా కాలేజీలో ప్రవేశం కొరకు కానీ ప్రయత్నం చేస్తుంటే మీ ప్రయత్నం తప్పక నెరవేరే అవకాశం ఉంటుంది. ఈ గ్రహస్థితి ఆ విధంగా అనుకూలంగా ఉన్నది. అలాగే ఈ సహకారంలో మీకు మరి ప్రముఖ రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ సంపూర్ణంగా సహకరించే అవకాశం ఉంది. దశమ స్థానంలో శుక్రగ్రహ స్థితి. మరి సాధారణంగా దశమ స్థానంలోకి ఏ గ్రహం వచ్చినా కూడా అది వృత్తి సంబంధించిన విషయాల మీద మనకి ప్రభావం చూపుతూ ఉంటుంది. ఎవరైతే ఈ రాశిలో మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. మగవారికి కూడా వృత్తిలో అభివృద్ధి కానీ వృత్తిలో సౌకర్యాలు పెరగడం, వృత్తిలో మీకు సహ ఉద్యోగులు సహకరించి మీ అభివృద్ధికి కారణం అవడం కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో మీ వ్యాపార అవసరాల కొరకు తగిన ధనం సమకూరడం వల్ల మీరు వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం, దానిని మీ యొక్క కార్యాలయాన్ని కానీ మీ వ్యాపార సంస్థను కానీ చాలా అందంగా అలంకరించడం, దాన్ని రీమోడల్ చేయడం అలాంటివి జరుగుతుంటాయి. అలాగే మీ వ్యాపార అవసరాలకు ఏదైనా మంచి వాహనాన్ని కొనుక్కునే ప్రయత్నం కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. ఇక అష్టమంలో ఉన్నటువంటి బుధుడు మాత్రం మీకు అంటే చాలా నిగూఢంగా ఉన్నటువంటి విషయాలు తెలుసుకుంటారు. మీ యొక్క వ్యాపార సంస్థల్లో జరుగుతున్నటువంటి లెక్కల యొక్క పొరపాట్లు ఏమైనా ఉన్నా మీ యొక్క సహచరులు కానీ మీ కింద వృత్తి చేస్తున్నవారు చేస్తున్న పొరపాట్లు సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. ఏదైనప్పుడు కూడా మీ యొక్క వ్యాపార సంస్థల్లో కొన్ని అకౌంట్లో ఉన్నటువంటి తప్పులు కానీ కొంత మిస్మేనేజ్మెంట్ కానీ జరిగినట్టు గమనించడం జరుగుతుంది. మరి ఈ విషయంలో మీరు తగు జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఎప్పుడైనా సరే ఈ బుధుడి యొక్క అష్టమ స్థితి, బుధుడి యొక్క స్థితి శత్రురాశిలో ఉన్నప్పుడు జాతకుడు చెయ్యని పొరపాట్లకి సడన్గా మీకు ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జిఎస్టీఓలో రైడ్ చేసినప్పుడు చిన్న చిన్న పొరపాట్లు లభించడం వల్ల అదేదో పెద్దగా నేరం చేసినట్టు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అది ఒక విధంగా మీ మానసిక అశాంతికి కానీ మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్కి కానీ భంగం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం మీరు మీ యొక్క వ్యాపార లావాదేవీల్లో ఉన్నటువంటి అకౌంట్ బుక్స్ సరి చేసుకోండి. చిన్న చిన్న పొరపాటు లేకుండా జాగ్రత్త వహించడం మంచిది. ఇక యాస్టీజ్గా మనకి లాభస్థానంలో శనిగ్రహ సంచారం జాతకుడికి బాగా అనుభవజ్ఞులైనటువంటి సీనియర్స్ మీకు సహకరిస్తారు. అనుభవజ్ఞులైనటువంటి సలహాలు తీసుకోవడం వలన
మీ జీవితంలో వృత్తిపరమైన అభివృద్ధి, కొత్త వ్యాపార ప్రారంభానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు లభించే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ గ్రహాల యొక్క అమరిక 8, 9, 10, 11 స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు చాలా వరకు జాతకుడికి సహకరించే అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా 12వ స్థానంలో ఉన్నటువంటి రాహు మీరు ఇతరుల యొక్క సలహాలు వినడం వల్ల చెడిపోయే అవకాశం ఉంటుంది. సో ఏదైనా న్యాయంగా ముక్కుసూటిగా డైరెక్ట్గా వెళ్ళినప్పుడు మాత్రమే మరి ఈ రాశి వారికి రాణించే అవకాశం ఉంది. ఏదో విధంగా సంపాదించిన ధనాన్ని సక్రమైన మార్గంలో వినియోగించకుండా అక్రమ మార్గాల్లో వినియోగించే విధంగా మీకు కొంతమంది సలహా ఇవ్వచ్చు. వారి సలహాల వల్ల మీరు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కానీ, సరైనటువంటి డాక్యుమెంట్స్ లేని స్థలాలు స్థిరాస్తులు కొనడం వల్ల కానీ టెంపరీగా మీకు లాభం వచ్చినప్పుడు కూడా భవిష్యత్తులో వాటి వలన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే సమయంలో చాలా వరకు వాటి యొక్క పేపర్సు, లావాదేవీలు, అమ్మిన వారి యొక్క వివరాలు, మీడియేటర్గా ఉన్నవారి యొక్క చరిత్ర ఇవన్నీ తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాలి తప్ప ఏది పడితే అది ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు చాలా వరకు నష్టం జరగడమే కాక కొంతవరకు అప్రతిష్ట పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కూడా జాతకుడు చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఇక ఆరోగ్య విషయంలో కూడా అధిక శ్రమ వలన కానీ, సమయానికి సరైనటువంటి ఆహార పానీయాలు లభించకపోవడం వల్ల కానీ ఇంకొంతవరకు అనారోగ్యం గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎంత ఒత్తిడిలో ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేయకుండా సమయానికి మీరు భోజనాదులు చేయడం వల్ల మంచిగా ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా కుజుడు, చతుర్థ స్థానంలో కుజుడు వక్ర గమనంలో ఉండడం వల్ల చాలా వరకు మీరు స్థిరాస్తి అమ్మే ప్రయత్నాలు కానీ, కొనే ప్రయత్నాలు కానీ ఏదో విధంగా వాయిదా పడుతుంటాయి. టెంపరీగా మీరు స్థిరాస్తి అమ్మే ప్రయత్నాలు మానుకొని దాన్ని వేరే విధంగా ఉపయోగించుకునే విధంగా ప్రయత్నం చేస్తే చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మరి కొంతమంది ఇదే సమయంలో మీరు ఉపాధి కొరకు కానీ, వ్యాపారం కొరకు కానీ ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి టెంపరీగా కొద్ది రోజులు మాత్రమే అక్కడ ఉండే విధంగా మీ యొక్క వ్యాపార వ్యవహారాలని వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేయడం వల్ల కొంత మీ యొక్క వృత్తిలో కానీ ఆదాయంలో కానీ వేగం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో చాలా వరకు జాగ్రత్త వహించండి. బట్ ఏదైనా ఎక్కువ గ్రహాలు వక్రగమంలో ఉన్నప్పుడు జాతకుడు ఏంటంటే చేయవలసిన పని పదే పదే చేయవలసి ఉంటుంది. 1-2 సార్లు ప్రయత్నం చేస్తే తప్ప ఆ ప్రయత్నం సాగే అవకాశం లేదు. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి డిసెంబర్ 22వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి వృషభ రాశి వారికి చాలా వరకు ఈ వారంలో 7వ స్థానంలో బుధగ్రహ సంచారం. ఇది చాలా వరకు జాతకుడి యొక్క ఆలోచన విధానాన్ని, వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అంటే కొత్త భాగస్తులను చేర్చుకోవడం, కొత్తగా అగ్రిమెంట్లు చేసుకోవడం, అలాగే కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త కోర్స్ నేర్చుకోవడం కానీ, వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ పెంచుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, కొత్త విషయాలు తెలుసుకుంటారు, నాలెడ్జ్ పెరుగుతుంది. ఇవన్నీ వారికి అనుకూలంగా ఉంటాయి. అలాగే పెళ్లి విషయంలో ఉన్నటువంటి సందిగ్ధత కూడా కొంతవరకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ 5వ స్థానాధిపతి సప్తమంలో ఉన్నప్పుడు జాతకుడు స్వయంగా ఎన్నుకున్నటువంటి వివాహం జరుగుతుంది. అది ప్రేమ వివాహం అనడం కన్నా పరస్పరం వచ్చిన సంబంధాల్లో ఒక మంచి సంబంధాన్ని చూసి వారితో వీళ్ళిద్దరు అభిప్రాయాలు కలడం వల్ల ఇద్దరు ఒకే అభిప్రాయాలు కానీ, ఒకే కోర్స్ నేర్చుకుని ఒకే ఉద్యోగం చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అటువంటి వివాహం ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో గతంలో పరిచయం ఉన్నటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఈ వివాహ సంబంధాల్లో మీకు దొరకడం వల్ల ఈ వివాహ విషయంలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా ఏంటంటే ఈ వారంలో అష్టమంలో రవి సంచరించడం జరుగుతూ ఉంటుంది. రవి గవర్నమెంట్ సంబంధించినటువంటి ప్లానెట్ అవ్వడం వల్ల మీరు ఏవైనా పొరపాట్లు చేసి ఉంటే, అంటే ఏదన్నా ట్యాక్స్లో ఇబ్బందులు ఉన్నా, వేరే చిన్న చిన్న ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నా, ఎవరికన్నా మనీ బాకీ ఉన్నా, ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో
అష్టమంలో ఉన్నటువంటి రవి వల్ల అదేదన్నా కోర్టు సమస్య ఎదుర్కోవడం కానీ, మరి కోర్టు ద్వారా మీకు ఏమైనా నోటీసులు రావడం కానీ, సడన్గా ఏదో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచో జిఎస్టీ వారి నుంచో కొంత రైడ్స్ లాంటివి జరగడం కానీ, వాళ్ళు మిమ్మల్ని ఆఫీసుకి వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇది ఎప్పుడు కూడా ఏంటంటే అష్టమంలో అవి జాతకుడిని ఒక విధంగా భయానికి గురి చేస్తూ ఉంటుంది. మీరు ఏ తప్పు చేయకపోయినా ఏదో ఒక విషయంలో మిమ్మల్ని అధికారులు కౌరు పెట్టడం, మీతో మాట్లాడాలని చెప్పడం, ఈ విషయంలో కొంత ఆదుర్ద, కంగారు, తొందరపాటు జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా మీ యొక్క సమస్యను సాల్వ్ చేయడానికే ఈ అష్టమంలో ఉన్నటువంటి రవి సహకరించడం జరుగుతుంది. ఏదో విధంగా పొరపాటు చేస్తూ ఉంటారు వృత్తిలో, అది పై అధికారులు మిమ్మల్ని పిలిచి హెచ్చరించి, బాబు ఇలా కాదమ్మా, కరెక్ట్గా చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఎంతో కొంత మీకు పెనాల్టీ వేయడం లాంటిది జరుగుతుంటుంది. ఉదాహరణకి ఏదో ఈ వెహికల్ డ్రైవింగ్ అప్పుడు రాంగ్ పార్కింగో ఇలాంటివి జరుగుతుంటాయి. దానికి పెద్దగా ఏమీ కంగారు పడిపోక్కర్లేదు, కరెక్ట్గా ఫీజుకి వెళ్ళిస్తే అది సాల్వ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఏదైనా గవర్నమెంట్ వారి వల్ల ఇబ్బందులు వస్తాయి, గవర్నమెంట్ అధికారుల నుంచి మీకు పిలుపు రావచ్చు. అలాగే నాయకులు కూడా మిమ్మల్ని వారి యొక్క అవసరాలకి ఉపయోగించుకొని వారు మీ యొక్క పనులు చేయించుకుంటారు అన్నమాట మీతో. ఆ విధంగా ప్రభుత్వ అధికారులకు ఒక విధంగా సహాయపడతారు, ఒక విధంగా గవర్నమెంట్కి పన్నులు కడతారు, ట్యాక్స్ చెల్లిస్తారు. చిన్న చిన్న నేరాలు ఉంటే వాటికి పనిష్మెంట్ కూడా రావడం జరుగుతుంది. ఇది ఒక విధంగా మంచిగానే అనిపిస్తుంది. ఇక 9వ స్థానంలో శుక్రగ్రహ సంచారం, ఇది జాతకుడి యొక్క అసలైనటువంటి అదృష్టం అన్నమాట. రాష్ట్రాధిపతి భాగ్యస్థానంలోకి రావడం వల్ల జాతకుడు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమాలు అంటే చిరకాల వాంఛలు నెరవేరుతాయి. శుక్రుడు వివాహానికి కారకం అవుతుంటాడు, ధనానికి కారణం అవుతుంటాడు, ఐశ్వర్యానికి కారణం అవుతుంటాడు. అటువంటి ఐశ్వర్యానికి రావటం వల్ల జాతకుడు పుణ్యక్షేత్రాల వల్ల కానీ, విదేశ ప్రయాణాల వల్ల కానీ, అలాగే తండ్రి గారిని బంధువుల్ని కలుసుకోవడం వల్ల తన యొక్క ఆశయం నెరవేరే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి శుక్రగ్రహ ప్రభావం వల్ల అటు ఉద్యోగ ప్రాప్తి కానీ, వివాహం కానీ, అలాగే సంతానం విషయంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. స్వయంగా జాతకులు స్త్రీలై ఉంటే సంతానం కొరకు ఎదురు చూస్తుంటే వారికి ఇటువంటి సంతాన సౌభాగ్యాన్ని కూడా కలిగే విధంగా శుక్రుడు భాగ్యస్థానంలో ఉండడం జరుగుతుంది. బట్ ఏదైనప్పుడు కూడా జాతకుడికి ఈ శుక్రగ్రహ బలం ఈ వారం అంతా అనుకూలంగా ఉంది. కుజుడు 3వ స్థానంలో ఉండడం వలన చాలా ధైర్యంగా పనులు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. లాభస్థానంలో రాహు, విదేశంలో ఉన్నటువంటి మిత్రులు మిమ్మల్ని సహకరించే అవకాశం ఉంది. ఈ అన్ని అవకాశాలు ఉన్నాయి. రాశి యందు ఉన్నటువంటి గురువు వక్రగమనం వల్ల జాతకుడు ఒక కార్యక్రమం అనుకుంటే వేరే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా లాభాన్ని ఆశిస్తే వేరే విధంగా లాభం కలిగే విధంగా మొత్తం మీద జాతకుడికి అటు శుక్ర గురు బలమంతా ఈ వారం అంతా ఉండడం వల్ల జాతకుడు అటు పుణ్య కార్యక్రమాల్లోనూ శుభకార్యాల్లోనూ బిజీగా పాల్గొని ఏదో ఒక శుభవార్త ఈ వారంలో జరిగే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి డిసెంబర్ 22 నుంచి 28వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మిథున రాశి వారికి ఈ వారంలో రాష్ట్రాధిపతి బుధుడు 6వ స్థాన సంచారం వలన జాతకుడు తన బంధువులతో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తాడు. అలాగే వృత్తిలో తన నైపుణ్యాన్ని పెంచుకొని కొత్తగా వృత్తిలో ప్రజెంట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థిక విషయాల్లో రుణ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఈ కుజుడు యొక్క రాశిలో ఈ బుధగ్రహ సంచారం వల్ల జాతకుడికి చర్మ వ్యాధులు లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తరచుగా ఈ మిథున రాశి వారికి ఇటువంటి చిన్న చిన్న తరుణ వ్యాధులు వస్తుంటే అటువంటి వారు ఈ సమయంలో తగు జాగ్రత్త తీసుకోవడం మంచిది. అలాగే 7వ స్థానంలో రవిగ్రహ సంచారం జాతకుడు జీవిత భాగస్వామి యొక్క హోదా పెరుగుతుంది. పార్ట్నర్స్తో ఒక రకమైన విభేదాలు రావడం కానీ, వృత్తి వ్యవహారాలు సెటిల్ చేసుకునే విధంగా 7వ స్థానంలో రవి మీకు ప్రోత్సహించే అవకాశం ఉంది. అలాగే మీరు కొత్తగా భాగస్వామ్య వ్యాపారంలో ప్రవేశించడం కానీ, పార్ట్నర్షిప్ వ్యవహారంలో భాగస్తులను మార్చుకునే విషయంలో కొంత
ఆలోచన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా మీకన్నా తెలివైన వాళ్ళు మీకు భాగస్థులుగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వారి సలహా ప్రకారం మీరు ముందుకు వెళ్ళడమే మంచి అవకాశంగా ఉంది. అయితే వృత్తిపరంగా హోదా కూడా పెరిగే అవకాశం ఉంది. సప్తమం ఎప్పుడు కూడా దశమం అవుతుంది కాబట్టి సప్తమంలో వచ్చిన ప్రతి గ్రహం కూడా వృత్తి మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఏంటంటే మీరు వృత్తిలో మీ యొక్క హోదా పెరగడం కానీ బాధ్యత పెరగడం కానీ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా శుక్రుడు అష్టమ స్థాన సంచారం వల్ల జాతకుడు వివాహ విషయంలో ఒక శుభవార్త వింటాడు. భార్య ద్వారా మీకు ఆకస్మిక ధనలాభం లాంటిది ఉంటుంది. అంటే వివాహం ద్వారా డౌరీ రూపంలో కానీ భార్యకి ఏదైనా ఉద్యోగం లాంటిది వచ్చే అవకాశం కంపల్సరీగా ఉంటుంది. లేదంటే కొన్ని సందర్భాల్లో మీ దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తులు కానీ షేర్లు కానీ రేటు పెరగడం వల్ల ఆ విధంగా కూడా మీ సంపద పెరిగే అవకాశం ఉంది. అలాగే మీరు కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఎవరైతే ముఖ్యంగా ఈ మ్యూజిక్, డ్యాన్సు, ఈ లలిత కళ యందు ప్రవేశం ఉంటుందో వాళ్ళకి అనూహ్యంగా పట్టు సాధించి ఏదో ఒక శాస్త్రంలో కానీ ఒక నృత్యంలో కానీ సాంగ్స్లో కానీ మ్యూజిక్లో కానీ అనూహ్యంగా మీరు వెలుగులోకి రావడం వల్ల గొప్ప గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే మీరు ఈ వృత్తిలో ఉంటే అంటే ఈ కళారంగానికి సంబంధించిన వృత్తిలో ఉంటే అటు వృత్తిలోనూ పేరు వస్తుంది, అనూహ్యంగా మీకు ఆదాయం కూడా పెరుగుతుంది. ఇక మనకి 9వ స్థానంలో మరి శనిగ్రహ సంచారం అతి తొందరలో దశమ స్థానంలోకి మారే ప్రయత్నంలో ఎవరైతే వృత్తిలో ఇచ్చాం అంటే ఉద్యోగం కొరకు దూర ప్రాంతంలో వీసా కొరకు ప్రయత్నం చేస్తుంటారో అటువంటి వారికి ఈ సమయంలో వారి యొక్క ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. అలాగే అతి తొందరలో ఉద్యోగం మారే స్థితి కూడా కనబడుతుంది కాబట్టి దానికి తగు విధంగా ప్రయత్నాలు చేసుకోవడం వల్ల ప్రస్తుత ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే కొత్త ఉద్యోగాన్ని వేరే దేశంలో కానీ వేరే రాష్ట్రంలో కానీ పొందే అవకాశం ఉంటుంది. అయితే టెక్నికల్గా ఎక్కడ ఉంటుందంటే మీరు ఏ ప్రయత్నం చేసినా కదా ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని మాత్రం ఉంచుకొనే ప్రయత్నం చేయాలి తప్ప మీరు చేస్తున్న ఉద్యోగం మానేసి కొత్త ప్రయత్నం చేస్తే మాత్రం అది 100% చాలా ప్రొలాంగ్ అయి చాలా కాలం పాటు ఖాళీగా ఉండవలసి ఉంటుంది. కాబట్టి సో ఏదైనా మిథున రాశి వారు ఎప్పుడైనా సరే వారి యొక్క ఉద్యోగం మారినప్పుడల్లా వారి యొక్క అభివృద్ధి ఉంటుంది. అలాగే మరి మానేసి ప్రయత్నం చేయడం కన్నా ఉద్యోగంలో ఉండగా ప్రయత్నం చేసుకుంటేనే ఎక్కువ ఫలితం వచ్చే అవకాశం ఉంది. దీన్ని సపోర్ట్ చేస్తూ దశమాధిపతిగా ఉన్నటువంటి గురు భగవానుడు 12వ స్థానంలో వక్రగమనంలో ఫిబ్రవరి 4వ తారీఖు వరకు సంచరించడం వల్ల చాలా ప్రయత్నాలు ఏమవుతాయంటే దగ్గరికి వచ్చినట్టే వచ్చి మళ్ళా చివరి నిమిషంలో మనం చేరే నిర్ణయం తీసుకునే లోపల అవి మళ్ళా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు తొందరపడకుండా ఒక విషయాన్ని బాగా కన్ఫర్మ్ అయిన తర్వాత పర్టికులర్గా మీకు ఆర్డర్స్ చేతికి వచ్చిన తర్వాత మాత్రమే ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టాలి తప్ప తొందరపడి ఉద్యోగాన్ని విడిచిపెడితే అటు ఇటు కాకుండా చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశివారు ఉద్యోగ విషయంలో ఎప్పుడు కూడా ప్రయోగాలు చేయొద్దు. ప్రయోగాలు చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ గ్యాప్ పెరిగిపోవడం వల్ల గతంలో మీరు ఏ ఉద్యోగం అయితే చేశారో దానికన్నా తక్కువ స్థాయి ఉద్యోగానికి చేరే విధంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు జాతకుడు మార్పు ఉంటుంది కానీ వచ్చిన దాకా మాత్రం తొందరపడకుండా అదే ఉద్యోగంలో కొనసాగడం మంచిది. బట్ ఏదైనా ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు జాతకుడి యొక్క ఆదాయం పెంచే విధంగా ఉంది కాబట్టి అటు వృత్తి సంబంధించిన విషయాల్లో కానీ స్థిరాస్తి సంబంధించిన విషయంలో కానీ ఏదో ఒక అభివృద్ధి రావడం వల్ల జాతకుడి యొక్క ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి డిసెంబర్ 22వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్యలో జరిగే వార ఫలాలు తెలుసుకుందాం. మరి కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా కూడా రాశి అందే కుజగ్రహ వక్రగమన సంచారం వల్ల జాతకుడు తన ప్రతి పనిలో కూడా చాలా తొందరగా నిర్ణయాలు తీసుకోవడం, తొందరగా పూర్తి చేయాలనే ప్రయత్నంలో ఒక పనిని పదే చేయవలసి ఉంటుంది. కాబట్టి ఎటువంటి తొందర పడకుండా నిదానంగా పూర్తి చేసుకుంటేనే మీ యొక్క పనులు అవుతాయి తప్ప ఏ విధంగా తొందరపడినా కూడా అటు కాలాన్ని ధనాన్ని వృధా చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుతం రాశి యందు కుజగ్రహ సంచారం
అష్టమ స్థానంలో శనిగ్రహ సంచారం. ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా 2 గ్రహాలు అదే స్థితిలో ఉండడం వల్ల మరి ఈ కర్కాటక రాశి వారికి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో చాలా ఇబ్బందులు, అవమానాలు, చికాకులు, కష్టాలు లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా సహనంతో, ఓర్పుతో వ్యవహరించాలి తప్ప ఏమాత్రం తొందరపడినా, సడన్గా నిర్ణయాలు తీసుకున్నా అది మీకే నష్టం వచ్చే అవకాశం ఉంది. ఇతరులు మిమ్మల్ని పదే పదే మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క బలహీనతని ఎత్తి చూపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మీతో ఏదో ఒక నిర్ణయం తీసుకొని దాన్ని అమలుపరిచే విధంగా వాళ్ళు చూస్తూ ఉంటారు. అది మీకు నష్టమైనప్పటికి కూడా అవతల వారికి అది సంతోషంగా ఉంటుంది. కాబట్టి మీరు ఇతరుల మాటలు ఏ విధంగా లెక్క చేయకుండా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే స్థిరాస్తి పంపకాల్లో మీ యొక్క అన్నదమ్ములతో కానీ, తల్లిదండ్రులతో కానీ, అత్తమామలతో కానీ వచ్చే వ్యవహారాల్లో ఏమాత్రం పౌరుషం పడకుండా నిదానంగా వ్యవహరిస్తే తర్వాత అవే సర్దుకునే అవకాశం ఉంటుంది. సహజంగా ఈ కర్కాటక రాశి వారికి ఏమవుతుందంటే ఏదైనా ఒక విషయంలో నష్టం జరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అది బయట వారికి నష్టంగా కనిపిస్తుంటుంది. వ్యక్తిగతంగా జాతకుడికి కూడా తనకు అన్యాయం జరిగిందేమో అని తపన పడుతూ ఉంటాడు. సో ఈ తపన పడే విషయంలో తనకు తాను ఎంత బాధపడినా పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఆ విషయాన్ని ఇతరులు ఎత్తి చూపి నీకు ఈ విధంగా అన్యాయం జరిగింది, నువ్వు ఇలా ఊరుకుంటే లాభం లేదు, ఇంకా రాను చాలా ఇబ్బంది పెడతారని రెచ్చగొట్టడం వల్ల జాతకుడు ఎమోషనల్ ఫీల్ అయ్యి బంధుత్వాన్ని, స్నేహాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా జాతకుడు తొందరపడకుండా నిదానంగా వ్యవహరించడం మంచిది. ఇక ఈ ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా 6వ స్థానంలో రవిగ్రహ సంచారం. జాతకుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరితో వివాదాలు పెట్టుకున్నా, ఏదైనా ఆఫీసులో వర్క్ నిమిత్తం ప్రయత్నం చేస్తున్నా 100% జాతకుడికే న్యాయం జరుగుతుందన్నమాట. తను ఎక్కడ తీర్పుకి వెళ్ళినా కూడా జాతకుడికే అనుకూలంగా తీర్పు వస్తుంది. అలాగని ప్రతి విషయానికి ఎవరో ఒకరు పెద్ద పంచాయతీ పెట్టడం కానీ, అధికారుల దగ్గర తమ యొక్క కష్టాలు చెప్పుకోవడం వల్ల సానుభూతి అయితే లభిస్తుంది. కానీ దానివల్ల ఏంటంటే టెంపరీగా ఇతరులు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో అది మీకే నష్టంగా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సహనంతో వ్యవహరించడం మంచిది. ముఖ్యంగా 5వ స్థానంలో బుధగ్రహ సంచారం. ఇది విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే మీకు కూడా కొత్త ఆలోచనలు వస్తాయి. అలాగే మీ యొక్క వృత్తిలో మార్పు కొరకు కానీ, వృత్తిలో అభివృద్ధికి కానీ మంచి ఆలోచనలు రావడం జరుగుతుంటుంది. విద్యార్థులు విద్య సంబంధించిన విషయాల్లో కొత్త విషయాలు తెలుసుకుంటారు. వారి ఆలోచనకి, వాళ్ళలో ఉన్నటువంటి తెలివితేటలకి తగిన గుర్తింపు కూడా రావడం జరుగుతుంది. ఇంకా అదేవిధంగా 7వ శుక్రగ్రహ సంచారం. జాతకుడికి అంటే రాశిలో కుజుడు, 7వ శుక్రుడు, ఏదో ఒక కొత్త పరిచయం ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో గతంలో ఏదో కారణం వల్ల విడిపోయినటువంటి భార్యాభర్తలు కానీ, ప్రేమికులు కానీ, ఎఫ్ఐఆర్ ఉన్నవారు కానీ తిరిగి మళ్ళా కలుసుకొని వారి యొక్క తప్పులకి పశ్చాత్తాపడి తిరిగి మళ్ళా ఒకటయ్యే విధంగా ఈ గ్రహస్థితి కనబడుతూ ఉంటుంది. లేదా ఏదైనా సందర్భంలో కొత్తగా పరిచయం అయిన వారు కూడా మీ జీవితంలో ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఏదైనా ఇప్పుడు కర్కాటక రాశి వారి జీవితంలో ఏది జరిగినా కూడా అది పర్మనెంట్గా ఉండే అవకాశం లేదు. మళ్ళా ఎప్పుడైతే కుజుడు వక్రగమనం పోయి రుజుమార్గంలోకి వస్తాడో ఇప్పుడు ఏర్పడినటువంటి బంధం మళ్ళా తెగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సహజంగా టెంపరీగా వచ్చినటువంటి ఇటువంటి ప్రలోభాలకు లొంగకుండా శాశ్వతంగా ఉన్నటువంటి బంధం కోసం ప్రయత్నిస్తే మంచిది. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం డిసెంబర్ 22 నుంచి 28 మధ్యలో జరగబోయే వార ఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయని పరిశీలించినప్పుడు మరి ఈ వారంలో సింహరాశి వారికి ముఖ్యంగా బుధుడు ధన లాభాధిపతిగా 4వ స్థాన సంచారం. జాతకుడు తన యొక్క స్థిరాస్తులు, భూములు పై ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తాడు. అలాగే తన వ్యాపార వ్యవహారాల్లో రావాల్సినటువంటి ఆదాయ వ్యయాలు సరిచూసుకొని తనకు రావాల్సినటువంటి ధనాన్ని తీసుకోవడం జరిగే అవకాశం ఉంది.
కొన్ని సందర్భాల్లో జాతకుడు మళ్ళా తన భూమి మీద కానీ ఇంటిపైన కానీ స్థిరాస్తులపైన కానీ వ్యాపారం పైన కానీ తిరిగి ఇన్వెస్ట్మెంట్ చేసి వాటి యొక్క అభివృద్ధికి కారణమయ్యే అవకాశం ఉంది. ఏదైనా తన సంస్థల్లో ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు వ్యవహారాలన్నీ కూడా సరిదిద్ది చక్కదిద్ది ఒక మార్గంలో పెట్టే ప్రయత్నం ఈ వారం జరిగే అవకాశం ఉంది. అలాగే మరి చతుర్థాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 12వ స్థానంలో వక్రగమనంలో ఉండడం వల్ల కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని జాతకుడు తనకు పనికిరా వస్తువులు కానీ ఆస్తి కానీ గృహం కానీ వాహనాలు కానీ ఏదో విధంగా విక్రయించి వాటిని మళ్ళా కొత్త వాటితో పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఎక్కువ ఈ వారం అంతా కూడా స్థిరాస్తుల మీద ప్రభావం చూపిస్తాడు. ఆస్తి వ్యవహారాలు సెటిల్ చేసుకుంటాడు. కొత్త ఆస్తులు కొనే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే మరి జాతకుడు తను స్వయంగా తను కానీ లేదంటే కుటుంబ సమేతంగా మరి తనకి దగ్గరలో ఉన్నటువంటి ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించి ఆ పుణ్యక్షేత్రంలో 1-2 రోజులు బస చేసి అక్కడ ఉన్నటువంటి క్షేత్రాలను దర్శించడం, తగు విధంగా భగవంతునికి సేవ చేసుకునే ప్రయత్నంలో కొంత ధనాన్ని డొనేట్ చేయడం కానీ అక్కడ ఉన్నటువంటి భక్తులకు ఏదైనా సదుపాయం కల్పించడం కానీ జరిగే అవకాశం ఉంది. ఈ విధంగా జాతకుడు ధర్మం కాపాడడం కానీ దేవాలయాల్ని అభివృద్ధి చేయడానికి కొంత సహకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంత భూమిని మరి ఏదైనా దేవాలయానికి డొనేట్ చేసే విధంగా జాతకుడి యొక్క స్థితి కనబడుతూ ఉంది. సో అలాగే మరి రాష్ట్రాధిపతి రవి 5వ స్థాన సంచారం వల్ల జాతకుడు సంతాన విషయంలో శుభవార్తలు వింటాడు. పూర్వపుణ్య ఫలితం వల్ల జాతకుడు తన యొక్క సామర్థ్యాన్ని తెలివితేటలని పెంచుకొని తగు విధంగా గుర్తింపు రావడం జరుగుతుంది. పిల్లల విషయంలో శుభవార్త వింటాడు. మరి సంతానం వారికి అయినా వివాహం కానీ ఉద్యోగం కానీ రావడం వల్ల పిల్లల యొక్క అభివృద్ధి జాతకుడికి గర్వకారణం అయ్యే అవకాశం ఉంది. సో అలాగే చాలా వరకు ఈ స్పెక్యులేషను షేర్ మార్కెట్ విషయంలో చాలా వరకు జాగ్రత్త వహించడం మంచిది. నిజాయితీగా ధనం సంపాదించే మార్గాలు ఎన్నుకోవాలి తప్ప ఈజీ మనీగా ఎన్నుకునే మార్గాలు అయితే మాత్రం జాతకుడు ఖచ్చితంగా తను ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నా తిరిగి నష్టపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి ప్రయత్నాలు చేయవద్దు. ఎక్కువగా మీ యొక్క సామర్థ్యం మీదే నమ్ముకొని మీకు మీరుగా చేసే ప్రయత్నాలే ఫలించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఈ వారంలో ఈ శుక్రుడు 6వ స్థాన సంచారం వల్ల స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉంది. అది ముఖ్యంగా మీ యొక్క రక్త సంబంధి అంటే సిస్టర్స్తో కానీ భార్యతరు బంధువులతో కానీ చాలా వరకు భార్యతో కానీ విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అయితే న్యాయం మీ వైపు ఉన్న మీరు దాన్ని కొంతవరకు సరిదిద్దుకొని మరి స్త్రీలను ఏ విధంగా చిన్నబుచ్చుకోకుండా వాళ్ళదే కరెక్ట్ అన్నట్టుగా సరిదిద్దుకుంటే మంచిది. బట్ ఏ కారణం చేతైనా మీరు స్త్రీలతో విరోధం పెట్టుకుంటే దాని యొక్క ప్రభావం మీ యొక్క వృత్తి వ్యవహారాల మీద ఆర్థిక వ్యవహారాల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి అవతలి వారు ఎంత చిన్నవారైనా లేదు ఎంత గొప్పవారైనా మీరు రాజీ మార్గంలోనే వెళ్ళాలి తప్ప వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో కూడా విరోధం పెంచుకోవద్దు. అలాగే మీ దగ్గర పనిచేస్తున్నటువంటి స్త్రీలకు కానీ మీ కార్యాలయంలో ఉన్నటువంటి స్త్రీలతో గౌరవప్రదంగా వ్యవహరించడం వల్ల మీ యొక్క స్థిరాస్తి ఆస్తులు ధనం పెరిగే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా సప్తమంలో శనిగ్రహ సంచారం చాలా వరకు జాతకుడు పనుల యొక్క ఒత్తిడి వల్ల వైవాహిక జీవితంలో భార్యను సరిగ్గా పట్టించుకోకపోవడం కానీ వారికి కావలసినటువంటివి సమకూర్చే విషయంలో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని నిందలు ఈ వారం భార్య ద్వారా కానీ స్త్రీ అయితే భర్త ద్వారా కానీ పడవలసి ఉంటుంది. బట్ ఏదైనా సర్దుకుపోవడం మంచిది. బట్ ఏదైనా అష్టమ రాహు ప్రభావం వల్ల చిన్న చిన్న పొరపాట్లు పెద్దవిగా మారే అవకాశం ఉంది. అవి ఇతరులకు అవకాశంగా ఇవ్వడం వల్ల మీ యొక్క ఉన్నత స్థితికి ఇబ్బంది పడే విధంగా అవమానపడే ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అందరికీ సమాన న్యాయం చేసే విధంగా వెళ్ళడం వల్ల ఈ సింహరాశి వారికి చాలా వరకు ఈ వారంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలా అయితే ధన విషయంలో మాత్రం ఆదాయానికి మించిన ఖర్చు అవుతుంది. బట్ ఏదో ఒక స్థిరాస్తి కొనుక్కోవడం వల్ల అది కొంతవరకు సంతృప్తికరంగా ఉండే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి డిసెంబర్ 22 నుంచి
28 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. కన్యారాశి వారికి ఈ వార ప్రారంభంలో లాభస్థానంలో వక్రగమనంతో కుజగ్రహ సంచారం. సో దీని ప్రభావం వల్ల జాతకుడు సమర్థవంతంగా తన యొక్క కార్యక్రమాల్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ తృతీయాధిపతి లాభస్థితి అవ్వడం ఏ విధంగా ఉంటుందంటే జాతకుడు తన సామర్థ్యాన్ని పెంచుకొని దాని వలన తన యొక్క ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. తన ఈ ప్రయత్నంలో తన స్నేహితులు కానీ తోడబుట్టిన వారు కానీ చాలా వరకు సహకరిస్తారు. ఇది ఎక్కువగా వ్యక్తిగత సామర్థ్యం ప్రదర్శిస్తున్న వారికి, అంటే ఏదైనా క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి లేదంటే ఏదైనా పోటీల్లో రేసుల్లో పాల్గొనే వారికి చాలా వరకు ఈ స్థితి కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే మీడియేటర్గా ఉండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో వారికి ఈ కుజుని యొక్క స్థితి చాలా అనుకూలిస్తూ ఉంటుంది. అలాగే కొత్త కస్టమర్సు ఖాతాదారులు ఏర్పడడం వల్ల మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే మీ దగ్గర గతంలో సలహా పొందిన వారు కానీ మీ ద్వారా లాభాన్ని పొందిన వారు మీకు ఈ సమయంలో సహకరించే అవకాశం ఉంది. ఇంకో విధంగా మీరు గతంలో దాచుకున్నటువంటి ధనం కానీ ఇన్వెస్ట్ చేసినటువంటిది ఏదైనా ఈ భూమి కానీ ఏదైనా కంపెనీలో షేర్లు కానీ కొని ఉంటే అవి అత్యధిక రేటు రావడం వల్ల వాటి ద్వారా మీకు అనూహ్యంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ వారం అంతా కూడా జాతకుడు ఊహించిన దానికన్నా ఎక్కువ ఆదాయం పొందడం జరుగుతుంది. అలాగే బుధుని యొక్క తృతీయ స్థితి వల్ల ఏమవుతుందంటే జాతకుడు తన వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వ్యాపార అభివృద్ధి కొరకు కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కొత్తగా ఏజెన్సీ లాంటివి కానీ ప్రొడక్ట్స్ కానీ తీసుకోవడం వల్ల తన వ్యాపారం ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. అటు వ్యాపార అభివృద్ధి జరుగుతుంది, ఉద్యోగపరంగా వృత్తిపరంగా మారదామనుకున్న వాళ్ళకి వాళ్ళ ప్రయత్నం కూడా కొంతవరకు నెరవేరే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో చేస్తున్నటువంటి వృత్తితో పాటు అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు ఈ బుధగ్రహ సంచారం వల్ల పెరుగుతూ ఉంటుంది. ఇక మనకి ఈ వారం అంతా కూడా చతుర్థ స్థానంలో వ్యయాధిపతి రవి స్థితి వల్ల జాతకుడు వృత్తిరీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసి రావడం కానీ అలాగే ఇతర ప్రాంతాల్లో తన యొక్క కార్యక్రమాలు విస్తరించే ప్రయత్నం కానీ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా సందర్భాల్లో ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఏదైనా ఒక స్థిరాస్తి కొనే ప్రయత్నంలో మీకు ప్రభుత్వ సహకారం కానీ ఏదైనా ఆథరైజ్డ్ బ్యాంకు లోన్ రావడం కానీ లేదా మీ పెద్దవారో తండ్రి గారో సహకరించడం వల్ల మీరు కొంతవరకు స్థిరాస్తి కొనే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే విద్యార్థులు హాస్టల్లో ఉండి చదువుకునే విధంగా ఈ గ్రహస్థితి చెప్తూ ఉంది. అలాగే జాతకుడు సొంత ఊర్లో కన్నా ఇతర ప్రాంతాల్లో తన వ్యాపార ప్రయత్నాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ చేయడం వల్ల అక్కడ ఇంకా ఇంప్రూవ్మెంట్గా మారే అవకాశం ఉంటుంది. ఈ స్థల మార్పు వల్ల జాతకుడికి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా భాగ్యాధిపతి శుక్రుడు పంచమస్థాన సంచారం వల్ల జాతకుడు కళారంగంలో కానీ టీవీ మీడియా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది. కొత్త అవకాశాలు రావడం జరుగుతుంటుంది. ఇది ఏదైనా స్త్రీలకు ఇంకా గొప్ప అదృష్టంగా భావించే అవకాశం ఉంది. వాళ్ళు గతంలో తీసుకున్నటువంటి ఆదాయం కన్నా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. టీవీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. బాగా పాపులర్ అవ్వడం వల్ల ఎక్కడికి వెళ్ళినా తగిన గుర్తింపు పొందడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు కూడా చాలా ఈజీగా సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ సమయంలో మీరు ఏదైనా వివాహ సంబంధం చూసినప్పుడు ఈ పెళ్లి చూపులు లాంటివి ఏర్పాటు చేసుకుంటే తొందరగా అవతల వారికి నచ్చడం వల్ల తొందరగా వివాహానికి కూడా ఒక డేట్ ఫిక్స్ చేసుకునే విధంగా ఈ శుక్రుడు 5వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అంటే మొత్తం మీద మీ హృదయంలో ఉన్నటువంటి విషయాలు నెరవేరుతాయి. ప్రేమికులు తన యొక్క ఆశలు ఫలిస్తాయి. కళాకారులకి వృత్తిలో గుర్తింపు గౌరవం రావడం జరుగుతుంది. ఇంకా శని భగవానుడు 6వ స్థానంలో ఉండగా చేసే ప్రతి ప్రయత్నం కూడా ఫలిస్తూ ఉంటుంది. మీ అర్హతకు తగిన విధంగా ఏదో ఒక ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించడానికి ఆ గ్రహస్థితి చెప్తూ ఉంది. సో ఓవరాల్గా అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా ఏంటంటే ఈ కన్యా రాశిలో కేతుగ్రహ సంచారం వల్ల వచ్చిన అవకాశాలని జాతకుడు ఉపయోగించుకోకుండా
ఏదో విధంగా దాన్ని వదులుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రతిదాన్ని ఏదో ఒక వంక పెట్టడం, వచ్చిన దాన్ని విమర్శించడం, వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం వల్ల జాతకుడు చాలా సందర్భాల్లో ఫెయిల్ అవుతుంటాడు. కాబట్టి ఏదైనా మంచి అవకాశం వచ్చినప్పుడు మంచి మిత్రులను కానీ శ్రేయోభిలాషులతో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవడం వల్ల ఫలితం పొందే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి చాలా వరకు నూతన అవకాశాలు ఈ వారంలో అధికంగా ఉండే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం తులారాశి వారికి డిసెంబర్ 22 నుంచి 28 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి ఈ వార ప్రారంభంలో భాగ్యస్థానంలో బుధగ్రహ సంచారం, అంటే భాగ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు ధనస్థాన సంచారం వల్ల జాతకుడికి కుటుంబంలో ఏదో ఒక పుణ్య కార్యక్రమం, శుభ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా పుణ్యక్షేత్రం కానీ వివాహ క్షేత్రం కానీ దర్శించే అవకాశం ఉంటుంది. ఎక్కువగా కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పుడు కూడా మరి అందరూ కలిసికట్టుగా ఏదో ఒక ఫలితం సాధించే విధంగా ఉంటుంది. బట్ ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయాలు కానీ గృహంలో ఏదన్నా శుభకార్యం చేసే నిమిత్తం ఎక్కువగా తర్జన భర్జనల తర్వాత ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. మొత్తం మీద కుటుంబ సభ్యులందరూ సహకరించడంతో జాతకుడు కూడా తను అనుకున్నవి సమర్థవంతంగా నిర్వహించే విధంగా అవకాశం ఉంటుంది. ఏదైనా కార్యక్రమం చేయడానికి కావాల్సినటువంటి ధనం కూడా కుటుంబ సభ్యుల సహకారంతో సమీకరించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక రవి 3వ స్థానంలో ఉన్నప్పుడు జాతకుడు తన పలుకుబడి ఇన్ఫ్లుయెన్స్తో ఎటువంటి కార్యక్రమానన్నా సాధించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తను చేసే ఈ ప్రయత్నంలో మరి ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ సహకరించే అవకాశం ఉంది. ఎక్కువగా విజయ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి, ఇంటర్వ్యూ అటెండ్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది. అలాగే కొత్తగా ఏదన్నా వృత్తిలో ప్రవేశిద్దాం అనుకున్నా, రాజకీయ రంగ ప్రవేశం చేద్దామన్నా, ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేద్దామన్నా ఈ సమయంలో మీరు ఆ పని ప్రారంభించడం వల్ల ఈ ముహూర్తం మిమ్మల్ని అతి తొందరలో మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అంటే రవి 3వ స్థానంలో ఉన్నప్పుడు అది క్విక్గా ప్రతీ నెల ఒక మారే గ్రహం కాబట్టి 3వ స్థానం అన్నది అభివృద్ధికర స్థానం కాబట్టి ఆ సమయంలో మీరు పని ప్రారంభించడం వల్ల ఏమవుతుందంటే నెమ్మదిగా రవి మరి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతూ మరి తన ఉచ్చ రాశి అయినటువంటి మేషరాశిలోకి ప్రవేశించడానికి సుమారుగా ఒక 4-5 నెలలు ఇంచుమించుగా మే అటులో ప్రవేశించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు ప్రయత్నం చేస్తే ఏదన్నా ఒక సివిల్స్ ఎగ్జామ్ రాద్దామనో, లేదంటే ఏదన్నా గ్రూప్ 1 గ్రూప్ 2 రాద్దామనో, రాజకీయ రంగంలో ప్రవేశిద్దామని ప్రయత్నం చేస్తే 4-5 నెలల తర్వాత మీ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. మీ ప్రయత్నం సక్సెస్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అంటే ఇప్పుడున్న ఈ సూర్యభగవానుడే ఒక హోదాకి కానీ ఒక ఉన్నత స్థితికి కానీ నేమ్ అండ్ ఫేమ్ కానీ కారణమవుతుంటాడు. ఈ రవి తన ఉచ్చస్థానంలోకి వెళ్ళే సమయంలో ఏదైనా పని ప్రారంభిస్తే ఆ పని కంప్లీట్గా సక్సెస్ అయ్యి దానివల్ల గొప్ప కీర్తి ప్రతిష్టలు కూడా సంపాదించడం జరుగుతుంటుంది. కాబట్టి మరి ఈ ప్రయత్నం మీరు చేయడం వల్ల అలాగే మరి రాబోయే మకర సంక్రాంతి తర్వాత కూడా ఈ రాశి వారికి చాలా అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది. ఎవరైతే కళారంగం, టీవీ, సినిమా రంగంలో ఉంటారో, సెలబ్రిటీ రంగంలో ఉంటారో, సేవా రంగంలో ఉంటారో వారికి ఏదైనా కొత్త ప్రయత్నం ప్రారంభించడానికి ఈ స్థితి అనుకూలంగా ఉన్నది. అలాగే మీ వాక్చాతుర్యం కూడా పెరుగుతుంది. మాట్లాడే విధానంలో చాలా సమర్థవంతంగా ఎదట వారికి నచ్చే విధంగా మాట్లాడడం జరుగుతుంటుంది. అటు డబ్బింగ్ ఆర్టిస్టులకి, మ్యూజిక్ డైరెక్టర్లకి, సాంగ్స్ పాడేవారికి కూడా ఈ గ్రహస్థితి మీకు చాలా వరకు అనుకూలించే అవకాశం ఉన్నది. ఇక శుక్రుడు చతుర్థ స్థాన సంచారం ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా 4వ స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల ఒక విధంగా జాతకుడు తన వృత్తి వ్యవహారాల మీద కొంతకాలం పాటు ఇతర రాష్ట్రంలో కానీ, ఇతర దేశంలో కానీ, ఇతర ప్రాంతంలో కానీ ఉన్నప్పుడు అతనికి అన్ని సౌకర్యాలతో కలిగినటువంటి వసతి లభించే అవకాశం ఉంది. చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. అలాగే జాతకుడు ఈ సమయంలో తను కొత్త ఇంట్లోకి మారడం కానీ, కొత్త గృహాన్ని కొనుక్కోవడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే కొత్త వాహనం కూడా సమకూరే అవకాశం ఉంది. లేదా ఉన్న గృహాన్ని బాగా అలంకరించుకోవడం, ఖరీదైనటువంటి వస్తువులు గృహ అవసరాల కోసం సమకూర్చుకోవడం
అలాగే కొత్త వాహనాన్ని కొనడం కానీ దాన్ని శుభ్రంగా రిపేర్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద జాతకుడు సౌకర్యాలు పెరుగుతాయి. గృహంలో చాలా ఖరీదుగా కనబడుతుంటుంది, చాలా సౌకర్యంగా కంఫర్ట్గా ఉంటుంది. జాతకుడు ఎక్కువ సమయం ఇంట్లో గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో ఈ విధంగా ఈ గ్రహస్థితిలో ఈ బుధుడు, రవి, శుక్రగ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అష్టమ స్థానంలో గురుగ్రహం జాతకుడి యొక్క ఆరోగ్యం పైన, అలాగే అతని నడవడిక విషయంలో చాలా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. క్రమశిక్షణతో మెలిగి ఎంత కష్టపడితే జీవితంలో అంత పైకి వచ్చే విధంగా జాతకుడు అభివృద్ధి ఉంటుంది. శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 22 నుంచి 28 మధ్యలో జరిగే వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం రాశి అందే బుధగ్రహ సంచారం. దీని ప్రభావం వలన జాతకుడు చాలా వరకు గతంలో చేసినటువంటి పొరపాట్లు సరిదిద్దుకునే ప్రయత్నం జరుగుతుంది. మరి తన యొక్క ఆదాయ వ్యయాలు లెక్కలు అన్నీ సరిచూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏదో ఒక పొరపాటు వల్ల మీరేదో కొంత ధనాన్ని ఎవరికో చెల్లించవలసి ఉండడం రావచ్చు. దానివల్ల మీరు అన్ని పాత రికార్డులన్నీ చెక్ చేసుకోవడం, ఇవి ఎప్పుడెప్పుడు ఎంత ధనం జమ చేసాం ఇవన్నీ చెక్ చేసుకోవడం వల్ల మరి ఏదన్నా పొరపాటున మీరు గతంలో ఒక వాయిదా కానీ ఇన్స్టాల్మెంట్ కానీ మర్చిపోయి ఉంటే దానివలన ప్రస్తుతం ఎక్కువ పెనాల్టీతో చెల్లించవలసి రావడం జరుగుతుంది. అంటే ఆ పేపర్స్ మనం తీసుకోవడంలో కొంత ఇబ్బందులు లాంటివి ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మీరు ఎవరికన్నా షూరిటీ పెట్టి ఉంటే వాడు కట్టకపోవడం వల్ల కూడా కొన్ని చికాకులు ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ, కోర్టు సమస్యలు రావడం కానీ, వారు పే చేయకుండా ఉండడానికి మీరు పే చేసి ఈ నష్టాన్ని మీరు భరించవలసి ఉంటుంది. ఏదైనా మిత్రుల వల్ల, దగ్గర బంధువుల వల్ల, సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల నష్టపోయే అవకాశం ఉంది. మరి ఖాళీ చెక్కులు ఇవ్వడం వల్ల కానీ, బ్లాంక్ ప్రోనోట్ సంతకం పెట్టడం వల్ల కానీ ఇటువంటి సమస్యలు ఎదుర్కోవచ్చు. కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అంటే ఫ్యూచర్లో ఇవి దిద్దుకోలేని విధంగా పెద్ద పెద్ద సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి చాలా వరకు ఫ్యూచర్లో జాగ్రత్త పడితే మంచిది. ఇక ధనస్థానంలో రవిగ్రహ సంచారం చాలా వరకు జాతకుడికి ప్రభుత్వ సహకారం మీకు కానీ వ్యక్తిగతంగా మీ కుటుంబంలో ఒకరికి కానీ లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే కుటుంబంలో ఒకరికి అనారోగ్య కారణంగా మీరు అధికమైనటువంటి శ్రమని ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే దాని కొరకు ఎక్కువ ధనాన్ని కూడా ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఏదైనా కంగారు పడాల్సిన పని లేదు, కానీ కుటుంబ సభ్యులు మాత్రం కొంత అసహనానికి, ఆందోళనకి గురయ్యే విధంగా ఉంటుంది. బట్ ఏదైనా రవి ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండిపోయినటువంటి అనారోగ్యాలను ఎప్పుడు ఇవ్వడం, టెంపరీగా 2-3 రోజుల్లో ఉండి తగ్గిపోయే విధంగా ఉంటాయి తప్ప పెద్దగా ఇబ్బంది పెట్టేవి కూడా ఉండవు. పెద్దగా ఏమీ కంగారు పడక్కర్లేదు. అయితే మీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం రావడం కానీ, ప్రభుత్వ పథకం కూడా రావచ్చు. అలాగే ఈ అనారోగ్య కారణం వల్ల ఇన్సూరెన్స్ లాంటిది ఏమన్నా రావడం వల్ల ఆ మనీ కవర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ ధనం ఖర్చు అయినా దానికోసం పెద్దగా ఆందోళన పడే అవసరం లేదు. ఇక శుక్రుడు 3వ స్థాన సంచారం వల్ల అనూహ్యంగా మీ యొక్క చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. అంటే బాగా హోదా కలిగినటువంటి, అధికార హోదా కలిగినటువంటి మిత్రుల్ని కలుసుకోవడం వల్ల వారి యొక్క సలహా సహకారాలతో మీ యొక్క ఫ్యూచర్ ప్లానింగ్స్ వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. వారు ఏదైనా మీకు వృత్తి వ్యవహారాల అభివృద్ధికి మంచి మార్గాన్ని చూపడం కానీ, తగు విధమైనటువంటి ఆర్థిక సలహాలు, సంప్రదింపులు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీల యొక్క సహకారం లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి వారి యొక్క సహకారంతో మీ వృత్తిపరమైన అభివృద్ధికి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉన్నది. ఇక శని భగవానుడు అర్ధాష్టమ శని నుంచి నెమ్మదిగా మరి అతి తొందరలో, అంటే మనకి మార్చి 29 నాటికి అర్ధాష్టమ శని పూర్తిగా అయిపోతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు పడినటువంటి కష్టాలు కానీ, అవమానాలు కానీ వాటి నుంచి బయటపడే విధంగా ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది. అంటే ఉదాహరణకి ఏదైనా మీ మదర్తో విరోధాలు వచ్చి ఉన్నా, ఆమెకి ఏమైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా, మీ యొక్క స్థిరాస్తి
ఇతరుల ఆధీనంలో ఉన్న, స్థిరాస్తిపై రుణాలు ఉన్నా, అలాగే మీ యొక్క ఆస్తి ఇతర కబ్జాల్లో ఉన్న, ఇవన్నీ కూడా ఈ సమయంలో మీకు నెమ్మదిగా మీ స్వాధీనంలోకి రావడం జరుగుతుంది. దూరమైనటువంటి మీ తల్లిగారు యొక్క బంధువులు కానీ, మదర్ కానీ తిరిగి మళ్ళా కుటుంబంలో కలిసి సుఖ సంతోషాలతో ఉండే అవకాశం చాలా వరకు ఈ గ్రహస్థితి మీకు కల్పిస్తూ ఉంది. బట్ ఏదైనా గురువు యొక్క ఆశీర్వాదం సప్తమ స్థానంలో సంపూర్ణంగా మీ మీద ఉండడం వల్ల ఎటువంటి పొరపాట్లు జరిగినా అవి ఏదో విధంగా సరిదిద్దుకొని వాటి నుంచి బయటపడే విధంగా ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది. అలాగే లాభంలో కేతు, ఈ రెండు కూడా మీకు సొంత ప్రయత్నం కన్నా పూర్తిగా దైవం మీద భారం వేయడం వల్ల దైవ బలంతో మీ యొక్క కార్యక్రమాలు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. చాలా వరకు ఇది విద్యార్థులకి రాశిలో బుధుడు ఉండడం, సప్తమంలో గురువు ఏంటంటే కొత్త విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. అది విద్యార్థులే కాకుండా బాగా వృత్తిలో ఉన్నవాళ్ళు, వ్యాపారంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఒక గొప్ప మేధావి సలహా తీసుకొని మీ యొక్క నడవడికని సరిదిద్దుకొని కొత్తగా మీ యొక్క వ్యాపార అభివృద్ధి కానీ, ఉద్యోగంలో ఇంప్రూవ్మెంట్ కానీ ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా భవిష్యత్తులో జాతకుడు యొక్క అభివృద్ధికి మిగతా గ్రహాలన్నీ సహకరిస్తున్నాయి కాబట్టి గతాన్ని విడిచిపెట్టి జాతకుడు కొత్తగా తన అభివృద్ధి కొరకు ప్రయత్నం ఈరోజు ప్రారంభిస్తే అతి తొందరలో తను ఏ రంగంలో ప్రవేశిద్దాం అనుకున్నాడో అందులో పూర్తిగా టెక్నాలజీ పరంగా సాధించి పూర్తిగా విజయం సాధించే అవకాశం ఉంది. అలాగే జాతకుడు ఏదన్నా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు ఆ ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల అతి తొందరలో మీకు ఆ ఫలితం పొందే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి డిసెంబర్ 22వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్యలో జరగబోయే ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుసు రాశి వారికి ఈ వారం అంతా కూడా రాశి అందే రవిగ్రహ సంచారం. మరి భాగ్యాధిపతి రాశి యందు సంచరించడం వల్ల ధనుసు రాశి వారి యొక్క కాన్ఫిడెన్సు, వారిలో ఆత్మవిశ్వాసం చాలా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఏ పనైనా నిజాయితీగా సమర్థవంతంగా సాధించే ప్రయత్నం చేస్తారు. ఎదటవారి చేస్తున్నటువంటి తప్పుల్ని గమనించి వారితో ఒక విధంగా వారిని హెచ్చరించి సరైన మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ధనుసు రాశి సహజంగా గురువు యొక్క రాశి అవ్వడం వల్ల వీళ్ళకి సమాజంలో జరిగే అన్యాయాలు జరుగుతున్నప్పుడు తొందరగా రియాక్ట్ అవుతూ ఉంటారు. అది వీళ్ళకి ఏదో జరిగినట్టు బాధపడుతూ వారిని ఖండించే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నంలో చాలామంది విరోధులు వీళ్ళకి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అంటే సహజంగా మంచివారైన వారు మిత్రులుగా ఉంటారు, చెడ్డవారైనటువంటి వారు ఎక్కువగా విరోధులుగా ఉండడం వల్ల జాతకుడు ఎక్కువగా చాలా సందర్భాల్లో పరోక్షంగా విమర్శలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ రవి ప్రభావంతో జాతకుడు ఏదైనా ఒక కొత్త పార్టీలో ప్రవేశించడం కానీ 10 మంది జాతకుడిని ఒక అధికారిగా లేదంటే ఒక నాయకుడిగా ఎన్నుకునే ప్రయత్నం జరగవచ్చు. అదే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారికి తగు విధమైన గుర్తింపు, గౌరవం పెరుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. బయట కూడా మంచి హోదా పెరుగుతూ ఉంటుంది. ఇది నెంబర్ 1గా అనుకూలిస్తుంది అన్నమాట. ఇక 12వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు జాతకుడి పైన అధికమైనటువంటి ఆర్థిక ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. తన యొక్క వ్యాపార అవసరాలకు కానీ అలాగే వృత్తిలో తను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టడం కానీ పబ్లిసిటీ కోసం ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే సాధారణంగా ఈ రాశిలో ఎక్కువగా స్వతంత్ర వృత్తుల్లో ఉండడం కానీ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. లేదంటే ఏదైనా ఒక ఎండోమెంట్ సంస్థలో కానీ ఒక దేవాలయంలో కానీ ఒక గురువు హోదా కలిగే స్థాయిలో ఉంటారు. అటువంటి వారు ఏదో ఒక సందర్భంలో ఎక్కువగా మరి వారి యొక్క అభిమానులకు కానీ భక్తులకు కానీ అలాగే ఫాలోవర్స్ కానీ ఏదో విధంగా వాళ్ళకి సంతృప్తిపరిచే విధంగా ఈ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కానీ వాళ్ళకి ఏదైనా తీర్థయాత్రలకు తీసుకెళ్ళి వారికి ధనం ఖర్చు పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే తను ఏదైతే వృత్తిలో సంపాదిస్తాడో అది ఇతరులకు ఎక్కువగా ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే తను చేస్తున్నటువంటి సంస్థ అభివృద్ధికి కూడా చాలా వరకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏదైనా గొప్పగా ఉండాలనే ఆలోచనలో జాతకుడు సొంత ధనాన్ని నష్టపోవడం జరుగుతూ ఉంటుంది.
ఇక శుక్రుడు కూడా ధనస్థానంలో ఉన్నాడు, అంటే లాభాధిపతి ధనస్థానం, అంటే జాతకుడు ఆదాయం పెరుగుతుంది. తన దగ్గర ఉన్నటువంటి కస్టమర్స్ జాతకుడిని ఎక్కువగా ఆదరించడం వల్ల, అలాగే కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి కూడా జాతకుడు ఊహించిన దానికన్నా అధికంగా ఉండడం వల్ల వారు కూడా కుటుంబ అవసరాలకి తగు విధమైనటువంటి ధన సహకారం చేయడం, కుటుంబ బాధ్యత మీ సంతానం తీసుకోవడం వల్ల మీరు చాలా వరకు ఖర్చుల నుంచి ఫ్రీ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక గృహంలో వివాహం కానీ, శుభకార్యం కానీ, పుట్టినరోజు కార్యక్రమం కానీ, ఏదైనా ఒక దైవ కార్యక్రమం లాంటిది వ్రతాలు కానీ చేయడం వల్ల కూడా మరి దాని కొరకు ధనాన్ని వెచ్చిస్తూ ఉంటారు. అయితే అటు ఆదాయం ఆ విధంగానే ఉంది, ఖర్చు ఆ విధంగానే ఉంది. కాబట్టి సమానంగా జాతకుడు టాలీ అవుతూ ఇతను మధ్యన అనుసంధానకర్తగా వచ్చిన ధనాన్ని ఖర్చు పెట్టడంలో మరి చాలా నిజాయితీగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. ఇక ముఖ్యంగా ఏంటంటే ఈ కుజుడు యొక్క స్థితి అష్టమంలో సంచరించడం వల్ల జాతకుడికి తన వారు అనుకున్న వాళ్ళు వ్యతిరేకంగా ప్రవర్తించే అవకాశం ఉంది. జాతకుడు మంచి చేస్తున్నప్పుడు కూడా తన కార్యక్రమాల్ని, తను చేస్తున్న పనుల్ని విమర్శించే వాళ్ళు మీ బంధువుల్లోనే ఉండడం జరుగుతుంటుంది. కాబట్టి వారి నుంచి విమర్శలు వచ్చినప్పుడు కూడా మీ కార్యక్రమాలు మీరు ముందుకి సజావుగా సాగడం మంచిది. అలాగే ఏదన్నా మీరు ఒక ప్రమాదకర వృత్తిలో ఉన్నప్పుడు కానీ, ఏవైనా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ముఖ్యంగా నీటి గండం లాంటిది ఏర్పడుతుంటుంది. కాబట్టి మరి ఇప్పుడు ఏదైనా అటువంటి అవసరాలు, ఏదైనా నదిలో వెళ్ళవలసి ఉన్నా, నీటిలో దిగవలసి ఉన్నా, ఈవెన్ బాత్రూంలో అయినా సరే జాగ్రత్తగా ఉంటే మంచిది. అంటే ఎప్పుడు ఇది కొంతవరకు ఈ నీటి గండాలు ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే అది వర్షం వచ్చినప్పుడు కూడా జరుగుతుంటాయి. ఈ విధంగా కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. ఎప్పుడన్నా సరే అష్టమంలో ఒక పాపగ్రహం ఉన్నప్పుడు, అంటే అది మిత్రుడైనప్పుడు కూడా జాతకుడిని జాగ్రత్తగా ఉండే విధంగా హెచ్చరించడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో జాతకుడు సడన్గా ఏదైనా సర్జరీ లాంటిది కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా ప్రకృతి వైద్యశాలలో చేరి కొంత రెస్ట్ తీసుకోవడం కానీ, వైద్యం చేయించుకోవడం జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద జాతకుడు ఒక విధంగా అనుకుంటే వేరే విధంగా అనుకునే విధంగా ఈ గ్రహాల యొక్క స్థితి, అష్టమ స్థానంలో గ్రహాలు వచ్చినప్పుడు జాతకుడు ఫలితాలు తారుమారు అవుతుంటాయి. కాబట్టి కంపల్సరీగా జాతకుడు తన బంధువులను, దగ్గర వారిని సంతృప్తిపరిచే విధంగా ఉండాలి. ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టినా వాళ్ళు కొంతవరకు మీకు ఇబ్బంది పెట్టే విధంగా, అంటే ప్రతి యాక్షన్కి ఒక రియాక్షను తన రాశి నుంచి అష్టమ రాశి ద్వారా వస్తూ ఉంటుంది అన్నమాట. అందుకని ఈ సమయంలో అటు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ, వేగంగా వాహనాలు నడిపేటప్పుడు కానీ జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇక మూడో స్థానంలో శని భగవానుడు చాలా వరకు మరి ఆయుష్కారకుడు మూడో స్థానంలో ఉండడం వలన మరి ఎప్పుడు కూడా ఊహించిన ప్రమాదం అయితే ఉండదు, కానీ జాగ్రత్తగా ఉంటే మంచిది. ఆరో స్థానంలో గురుగ్రహం యొక్క వక్రగమనం కూడా జాతకుడు మరి కొంతవరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి డిసెంబర్ 22 నుంచి 28 మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం. మరి మకర రాశి వారు గ్రహాల యొక్క స్థితి అనుకూలంగా ఉన్నప్పటికి కూడా చాలా సహనంతో, ఓర్పుతో వ్యవహరించవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు దీర్ఘకాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యలు తొందరగా మారాలంటే ఎప్పుడు కూడా మారిపోవు. అంటే మీరు మీ యొక్క ఆర్థిక పరిస్థితి రుణాల్లో పడడం జరుగుతూ ఉంటుంది. అది ఒకేసారి మీరు రుణంలో నుంచి బయటికి రావాలంటే అది సాధారణంగా అసాధ్యం అవుతుంటుంది. ఏదో మీ దగ్గర స్థిరాస్తి ఉంటే అమ్మడం కానీ అలాగా చేయాలి తప్ప, మామూలుగా ఈ గ్రహాలు మీకు అనుకూలంగా లేనప్పుడు, చెడ్డ స్థితిలో ఉన్నప్పుడు మీరు రుణాలు పాలై ఉండొచ్చు, అలాగే ఏదో ఒక సమస్యలో ఇరుక్కుపోయి ఉండొచ్చు. కానీ మరి గ్రహాలు మళ్ళీ అనుకూల స్థితికి వచ్చిన వెంటనే అది ఏదో ఆటోమేటిక్గా లైట్ వేస్తే లైట్ వెలిగినట్టుగా ఎప్పుడు కూడా మారవు. నెమ్మదిగా గ్రహాలు అనుకూలించినప్పుడు మీ ప్రయత్నం కూడా నెమ్మదిగా ప్రారంభిస్తే, ఎలాగైతే మీ యొక్క ఆర్థిక స్థితి 100 నుంచి 0కి దిగజారిందో, అలాగే 0 నుంచి నెమ్మదిగా 1, 2, 3 100కి రావాలి తప్ప ఒకేసారి 100కి రాదు. చాలామంది ఈ మకర రాశి వారు ఇలాగా మీరు బాగుందని చెప్తున్నారు, మాకేం బాగలేదని చెప్తున్నారు. అయితే మీరు దీర్ఘకాలికంగా జరిగిపోయినటువంటి సమస్యలను పక్కన పెడితే కొత్తగా ఇప్పుడు మీ చేస్తున్న ప్రయత్నానికి ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉంది.
దానికి నెంబర్ 1గా ప్రస్తుతం రాశి అందే శుక్రగ్రహ సంచారం. ఎప్పుడైతే శుక్రుడు రాశిలో ప్రవేశించాడో ఇది ఎక్కువగా మీరు ఏ రంగంలో ఉన్నా, ముఖ్యంగా సెలబ్రిటీ సంబంధించిన రంగాల్లో ఈ సినిమా, టీవీ, మీడియా అంటే ఏదైతే కలర్ఫుల్గా పబ్లిక్ దృష్టి కనబడుతుంటుందో ఆ వృత్తిలో ఉన్న వాళ్ళకి అనూహ్యంగా మీ యొక్క ఇంప్రూవ్మెంట్ కలుగుతుంది. అలాగే మీ యొక్క జీవన విధానంలో, వేషధారణలో అన్నిట్లో కూడా చాలా మార్పు లభిస్తూ ఉంటుంది. చాలా కొత్తగా ప్రతి విషయాన్ని ప్రజెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీ వ్యాపార సంస్థలు అలాగే మీ వ్యక్తిగతంగా ఆకర్షణ వల్ల ఎక్కువగా ధనం సంపాదించే ప్రయత్నంలో మీరు సఫలీకృతం అవుతారు. ఇది సినిమా, మీడియా, టీవీ రంగం కాక పబ్లిక్ రంగంలో ఉన్న వాళ్ళకి ఏ వ్యాపారంలో ఉన్నా వాళ్ళ వ్యాపారం ఖచ్చితంగా అభివృద్ధి పరంగా స్టార్ట్ అవుతుంది. ఇక మనకి లాభస్థానంలో కూడా బుధగ్రహ సంచారం. అంటే బుధుడే ధనానికి కారకుడు, వ్యాపారానికి కారకుడు. మరి లాభస్థానంలోకి రావడం వల్ల మరి వ్యాపార అభివృద్ధి జరుగుతుంది, కొత్త ఖాతాదారులు ఏర్పడతారు, మీ యొక్క అభివృద్ధికి తగు విధంగా సలహా ఇస్తారు. అలాగే వ్యాపారానికి కావాల్సిన ధనం కూడా సమకూరుతూ ఉంటుంది. అంటే ఇది రెండు శుభగ్రహాలు మీకు అనుకూలంగా ఉండడం అన్నది చాలా రేర్గా జరుగుతుంటుంది అన్నమాట. ఒకరు రాశిలో ఉండడం, ఒకరు లాభంలో ఉండడం. ఇక గురువు పంచమ స్థానంలో ఉండడం కూడా జాతకుడు యొక్క అటు లాభస్థానం మీద దృష్టి పెడుతున్నాడు, అటు రాశి మీద దృష్టి పెట్టడం వల్ల చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా గురువు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. అలాగే మీకు ఒక విధంగా ధైర్యాన్ని ఇచ్చే విధంగా భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. మీరు భగవంతుని ఎంతగా ఆరాధిస్తే మీ యొక్క సమస్యలు కూడా అంత తొందరగా తొలగిపోయే అవకాశం ఉంది. ఈ 3 శుభగ్రహాలు మీకు అనుకూలంగా ఉంది కాబట్టి నెమ్మదిగా మీ యొక్క అభివృద్ధి ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుంది. కాబట్టి కొంతకాలం పాటు మీ అభివృద్ధి వచ్చిన తర్వాత అప్పుడు మీ యొక్క పాత సమస్యలు ఏవైనా రుణాలు ఏమైనా ఉంటే అవి ఏ విధంగా ఫైనలైజ్ చేయాలి, ఏంటి దాని పరిస్థితి అన్నది ఆలోచించాలి తప్ప బాగుంది అన్నంత మాత్రాన అద్భుతాలు ఏమీ జరగవు. కాబట్టి అలాగే బాగులేదన్నంత మాత్రాన అప్పటిదాకా అనుకున్న వాళ్ళు ఏమీ నష్టంలో కూడా వెళ్ళిపోరు. ఇదేమీ కరెంటు స్విచ్ చేస్తే వెలిగినట్టు ఆర్పినట్టు అయితే ఉండదు. చాలా సహనంతో ఓర్పుతో వహిస్తేనే గ్రహాలు మీకు పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఓర్పు వహించండి. ముఖ్యంగా 12వ స్థానంలో రవిగ్రహ సంచారం అనుకోకుండా కొన్ని అదనపు బాధ్యతలు మీరు మోయవలసి ఉంటుంది. అలాగే ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నులు, ట్యాక్సులు వగైరా చెల్లించవలసి ఉంటుంది. కొన్ని బాధ్యతలు మీ మీద పడడం వల్ల సజావుగా సాగే మీ యొక్క జీవన స్థితి, ఆర్థిక స్థితిలో మరికొంత భారం పడే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కూడా ఓర్పుతో, సహనంతో వహిస్తే ముందు రవిగ్రహ సంచారం మీకు అనుకూలంగా మారుతుంది. కాబట్టి చక్కగా అతి తొందరలో మీ యొక్క సమస్యలు ఏవైతే మీ దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు పూర్తిగా మారడానికి అంటే సుమారుగా మనకి మార్చి 28 నుంచి ఏలినాటి శని వెళ్ళిపోతే అక్కడికి ఇంకో 3 నెలలు టైం తీసుకుంటే అప్పుడు మీరు కొంత సావకాశంగా ఈ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం 2024వ సంవత్సరం డిసెంబర్ 22వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు మరి కుంభరాశి వారి యొక్క మంచి రోజులు ప్రారంభమవడం జరిగింది. ముఖ్యంగా రవి లాభస్థాన సంచారంతో జాతకుడు ఒక విధంగా తన యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవడంలో గొప్పవారి యొక్క సహకారం మీకు లభించే విధంగా ఒక భరోసా లేదా హామీ లభిస్తుందన్నమాట. అది ప్రముఖ అధికారులు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, బాగా ఉన్నత స్థాయి కలిగినటువంటి వ్యక్తులు మీకు అండగా ఉండి మీ సమస్యల నుంచి బయటపడతాం బాబు, నువ్వేం భయపడక్కర్లేదు అన్న విధంగా ఈ రవిగ్రహ అనుగ్రహం మీకు స్టార్ట్ అయింది. కాబట్టి మీరు ఇప్పుడు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, రుణ సమస్యలు ఉన్నా, కోర్టు లావాదేవీలు ఉన్నా, ముఖ్యంగా కుటుంబ సమస్యలు ఉన్నా, మరి కొంతమంది అనారోగ్యంతో దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ రవిగ్రహ అనుగ్రహం ఇప్పుడు లాభస్థానంలోకి రావడం వల్ల ప్రారంభమైంది. కాబట్టి మరి ధనం కావలసిన వారికి ధనం, మంచి వైద్యం కావలసిన వారికి వైద్యం, అలాగే
ఏదైనా ఒక మంచి పవర్ శక్తి కావాలనుకున్న వాళ్ళకి అవి ఇచ్చే విధంగా రవి ఇప్పుడే స్టార్ట్ అయ్యాడు. ఇది నెమ్మదిగా మీకు సుమారు 5 నెలల కాలంలో మీ యొక్క అన్ని సమస్యలు పరిష్కరించే విధంగా మీ యొక్క పీరియడ్ స్టార్ట్ అవ్వడం జరిగిందన్నమాట. ఇక గత మార్చి 28, 29 తారీఖులో మీరు జన్మశని నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు జన్మశని నుంచి బయటపడ్డారో మీకు ఒక విధంగా మిగతా గ్రహాలు ఇచ్చే మంచి ఫలితాలు మీకు అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు ఇప్పుడే స్టార్ట్ అయ్యే దీని ఫలితాన్ని తొందరగా అందుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రస్తుతం దశమ స్థానంలో బుధగ్రహ సంచారం. ఇది ఏమవుతుందంటే ప్రస్తుతం మీ వృత్తి కార్యకలాపాల్లో మార్పుకి అవకాశం ఉంటుంది. మీరు ఏదైనా ప్రయత్నం చేసి వేరే వృత్తిలోకి వెళ్దామనుకున్నా ఖచ్చితంగా వెళ్ళే విధంగా సహకరిస్తాయి. అలాగే లేదు ప్రస్తుతం చేస్తున్న వృత్తితో పాటు అదనపు ఆదాయం కొరకు వేరే ఏదన్నా పార్ట్ టైం జాబ్ చేసుకోవడం కానీ చిన్న పార్ట్ టైం బిజినెస్ కానీ చేసుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు అనుకూలించడం జరుగుతూ ఉందన్నమాట. ఇక వ్యయస్థానంలో శుక్రగ్రహ సంచారం ఏముందంటే మరి చాలా వరకు మీ యొక్క అవసరాలకి కావాల్సినటువంటి ధనాన్ని మీ యొక్క బంధువులు సహకరించే అవకాశం ఉంది. అంటే చాలా సందర్భాల్లో ఏదన్నా మన మధ్యతరగతి కుటుంబాలు ఎలాగ ఉండదంటే జాతకుడు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మరి స్త్రీలు అది మదర్ కావచ్చు సిస్టర్స్ కావచ్చు వారి యొక్క బంగారాన్ని జాతకుడికి ఇచ్చి బాబు నీ అవసరం తీర్చుకొని తర్వాత మళ్ళీ ఇద్దు కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా కుటుంబంలో స్త్రీల యొక్క సహకారంతో వారు ఇచ్చినటువంటి ధన సహకారంతో జాతకుడు జాగ్రత్తగా దాన్ని వినియోగించుకుంటే మరి తన సమస్యల నుంచి బయటపడే విధంగా మరి బయటపడే అవకాశం ఉంటుంది. లేదు యథావిధంగా పాత పద్ధతిలోనే మరి ఇంట్లో వాళ్ళు సహకరించారు కదా అని తను ఆ ధనాన్ని ఇతర అవసరాలకు వ్యసనాలకు ఉపయోగిస్తే అది ఇంకా నాశనానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. అంటే ఎంతకాలంగా జాతకుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నవాడికి ఒకేసారి ధనం వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే మళ్ళీ పాత ఆలోచనలు పాత అలవాట్లు గుర్తొస్తూ ఉంటాయన్నమాట. సో అందువల్ల ఏంటంటే మరి సుమారుగా మీరు విద్యార్థి దశలో ఉన్నా మంచి మధ్య వయసులో ఉన్నా ఖచ్చితంగా మీరు మళ్ళీ పాత రోజులకి వెళ్లకుండా కొత్తగా మీ జీవితాన్ని ప్రారంభిస్తే కంపల్సరిగా అతి తొందరలో ప్రస్తుతం ఉన్న అన్ని సమస్యల నుంచి బయటపడతారు. సో అలాగే ఎవరైతే కొద్దిగా ఏజ్తో ఉన్నవాళ్ళు అనారోగ్య సమస్యలతో బెడ్ రిడన్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు ఒక మంచి వైద్యుడు కానీ మంచి సేవకులు కానీ లభించడం వల్ల కానీ లేదంటే కుటుంబ సభ్యుల యొక్క ఆదరణ పొందడం వల్ల తిరిగి మళ్ళా నెమ్మదిగా మీ ఆరోగ్యాన్ని పుంజుకొని మళ్ళా యథావిధిగా మీ పనులు మీరు చేసుకునే విధంగా ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంది. అలాగే మీ వైద్య అవసరాలకు మరి మీ కుటుంబ సభ్యులు కానీ ప్రభుత్వం కానీ సహకరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని మర్చిపోయి మీరు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టుకుంటే తిరిగి శక్తి పుంజుకొని కొత్తగా మీరు మారే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా అది మీ యొక్క ప్రవర్తన మీ ఆలోచన బట్టి ఉంటుంది కాబట్టి అది మీ ప్రయత్న లోపం. ప్రయత్నించండి, ఖచ్చితంగా తిరిగి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి డిసెంబర్ 22 నుంచి 28 మధ్యకాలంలో జరగబోయే వారఫలాలు పరిశీలిద్దాం. మీనరాశి వారికి దీర్ఘకాలంగా వేధిస్తున్నటువంటి సమస్యల్ని పక్కన పెడితే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి మీ యొక్క చిన్న సమస్యలకి పరిష్కరించే విధంగా ఈ గ్రహస్థితి మీకు అనుకూలించడం మొదలెట్టింది. ముఖ్యంగా లాభస్థానంలో శుక్రగ్రహ సంచారం, తృతీయ అష్టమాధిపతిగా శుక్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల మీ యొక్క సమస్యల పరిష్కారానికి మీ తోడబుట్టిన వారు ముఖ్యంగా స్త్రీలు అది అక్క చెల్లెళ్ళు అత్తవారు బంధువులు మొత్తం మీద సహకరించి మీ యొక్క సమస్యల నుంచి బయటపడే విధంగా మీకు ఒక విధమైన ధైర్యాన్ని భరోసాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే మీరు ఏదన్నా కార్యక్రమం మొదలుపెట్టినా చేద్దామనుకున్నా వాళ్ళు సహకరిస్తారనే
అండ మీకు లభిస్తుంది. దానితో మీరు రొటీన్గా ఉన్నటువంటి సమస్యలు ఏమీ లేకుండా, అంటే ముఖ్యంగా పిల్లలు ఫీజు కట్టే విషయం కానీ, ఇంటి రెంట్ కట్టే విషయంలో కానీ, ఇన్స్టాల్మెంట్ కట్టే విషయంలో కానీ, ఇటువంటి వాటికి సహకారం లభిస్తూ ఉంటుంది. అంతే తప్ప మీకు చాలా కాలంగా ఉన్నటువంటి పెద్ద సమస్యలు, భారీ రుణాలు, అటువంటి వాటికి తీర్చే విధంగా మాత్రం అవి నెమ్మదిగా తర్వాత వాటిని పరిష్కరించుకోవాలి. కానీ ఇమీడియట్ అవసరాలకి తగిన సహకారం మీకు మీ బంధువర్గం నుంచి లభించే అవకాశం ఉంది. సో అలాగే మీకు వృత్తిరీత్యా మీ టాలెంట్కు తగ్గ విధంగా మీలో ఉన్నటువంటి కళకు కానీ ఆర్ట్కి కానీ తగిన గుర్తింపు రావడం వల్ల ఒక విధమైనటువంటి అదనపు ఆదాయం లభించే అవకాశం ఉన్నది. ఇక దానికి రవి దశమ స్థానంలో దిగ్బలుడై ఉన్నాడు. అంటే వృత్తిలో చాలా సమర్థవంతంగా ఉంటారు. వృత్తిలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరించుకుంటారు. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వృత్తిలో మీకు ఏమీ ఇబ్బంది లేదు. మరి ఉద్యోగం పోతుందని భయం ఉండదు. నిరభ్యంతరంగా మీరు ఉద్యోగం చేసుకుంటూ మిగతా సమస్యల మీద మీరు దృష్టి పెట్టచ్చు. ఇక ఇప్పుడు దశమంలో ఉన్నటువంటి రవి ఎలాగా లాభస్థానంలోకి రావడం జరుగుద్ది. అప్పుడు ఇంకా ఆదాయం, అంటే ఈ స్థితి మీకు ఏం చెప్తుందంటే రాను రాను మీ యొక్క ఆదాయం పెరుగుతుంది, వృత్తిలో స్థిరత్వం ఏర్పడుతుంది, మీలో ఒక సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి మరి చిన్న సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఇక బుధుడు భాగ్యస్థాన సంచారం వల్ల మీ యొక్క నాలెడ్జ్ పెరుగుతుంది. విదేశ వ్యవహారాలు కలిసి వస్తాయి. దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ మిత్రులు సహకరిస్తారు. అలాగే ఎవరైతే విద్యార్థులు విదేశాల్లో విద్య అభ్యసిస్తున్నారో వారికి ఏదైనా పార్ట్ టైం ఉద్యోగం రావడం కానీ, వారికి ఏదో స్పాన్సర్ రావడం వల్ల సమస్యల నుంచి బయటపడే విధంగా ఈ గ్రహస్థితి చెప్తుంది. అంటే మొత్తం మీద మీకు 9, 10, 11 స్థానాలు అనుకూలంగా ఉండడం వల్ల అటు అదృష్టం, అటు వృత్తి, అటు ఆదాయం ఈ మూడు రావడం వల్ల నెమ్మదిగా ఇవి ఇంప్రూవ్మెంట్ అవుతాయి. కాబట్టి అంటే 9లోది 10 వస్తుంది, 10కి 11 వస్తుంది, అలా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ పెరగడం వల్ల మీరు నెమ్మదిగా మీ యొక్క గ్రోత్ కనబడుతూ ఉంటుంది. సో ఇక ముఖ్యంగా కుజుడు 5వ స్థానంలో వక్రగమనంలో ఉన్నాడు. సో ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా వరకు మీరు వచ్చిన ధనంతో సంతృప్తి చెందాలి తప్ప ఏదో కొంత ధనం చేతిలో పడింది కదా అని మళ్ళా ఏదో ఈజీ మనీ, ఈ షేర్లు, స్పెక్యులేషను, ఆన్లైన్ గేమ్స్, జూదం అటువంటి వాటిలో మళ్ళీ వెళితే మళ్ళా తిరిగి పాత పద్ధతిలో ఉన్నది పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎందుకంటే ఎంత ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది, మీకు 12వ స్థానంలో శని భగవానుడు మీకు ఇలాంటి చెడు ఖర్చులకి ప్రోత్సహిస్తూ ఉంటాడు, అనవసర వ్యయాలకి ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఇంకా రాశి అందు ఉన్నటువంటి రాహువు మీ యొక్క మానసిక స్థితిని మరీ అల్లకల్లోలం చేస్తూ ఉంటాడు. ఏ విషయాన్ని కూడా తోచనివ్వడు. సరిగ్గా సమయానికి అందులో దూరపోతే మీకు మరి చాలా ప్రశాంతంగా ఉండదన్నమాట, అశాంతిగా కనబడుతుంటుంది. ఆ సమయానికి ఏదో ఒక ఇటువంటి గేమ్లో ఎంటర్ అయిపోవాల్సి ఉంటుంది. అది రాహు మీకు ప్రోత్సహిస్తుంటాడు. లేని ధైర్యాన్ని తెచ్చుకొని రాబోయే భవిష్యత్తుని కళ్ళగంటూ వచ్చిన ధనాన్ని ఇలాగా చెడు అవసరాలకి, చెడు వ్యసనాలకి పోగొట్టుకోవడం జరుగుతుంటుంది. ఇక కుజుడు జలతత్వ రాశిలో వక్రించి ఉన్నాడు కాబట్టి ముందు ఆశ చూపించి తర్వాత మొత్తం ముంచే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా మీకు శుభాన్నిచ్చే 3 గ్రహాలు రవి, శుక్ర, బుధులు బలంగా ఉన్నారు. అలాగే శని, రాహు, కుజగ్రహాలు మిమ్మల్ని పతనం వైపు తీసుకెళ్లే విధంగా ఉన్నారు. అందువల్ల మీరు ఎటువైపు మొగ్గుతారో, ఎటువైపు మీ యొక్క ఓటు వేస్తారో దాన్ని బట్టి మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఏమాత్రం సుఖాలకి, వ్యసనాలకి, ఈజీ మనీకి ప్రలోభపడినా టోటల్గా ఇక దాంట్లోంచి బయటపడడం అన్నది ఇంచుమించుగా అసాధ్యం అవుతుంది. కాబట్టి తొందరగా మేలుకోవడం మంచిది. ముఖ్యంగా స్టూడెంట్సు, అలాగే కొత్తగా ఉద్యోగంలో ప్రవేశించిన వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తేనే మీ యొక్క భవిష్యత్తు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. జాతకరీత్యా ఎవరైతే జ్యోతిష్యాన్ని నమ్ముతూ ఉంటారో, దాన్ని ఫాలో అవుతూ ఉంటారో వారు కంపల్సరిగా కొన్ని నియమాలు పాటించాలి. కొన్ని పూజలు, పరిహారాలు తప్పనిసరిగా చేయించుకోవలసి ఉంటుంది. మరి సాధారణంగా ప్రతి సంవత్సరం 1-2 సార్లు మాత్రమే వచ్చే శని త్రయోదశి మరి ఈ వారంలో మనకి వారం చివరిలో డిసెంబర్ 28వ తారీఖున శని త్రయోదశి అనే పర్వదినం రాబోతుంది. మరి ఆ రోజు
అంటే కేవలం శని భగవాన్ నుండి ఏలినాటి శని, అష్టమ శని ఉన్నవారే కాకుండా మిగతా వారు కూడా ఎలా ఉంటుందంటే చాలా వరకు ఎవరో ఒకరికి శని మహాదశ, శని అంతర్దశ, విదశ, లేదంటే ఇంకొక విధంగా మరి శని గోచారీత్యా అనుకూలంగా లేకపోవడం, ఇవన్నీ ఏదో రంగా జరుగుతుంటాయి. అలాగే శాశ్వతంగా ఎక్కువ రోజులు పడే ఇబ్బందులకు కూడా శని కారణం అవుతూ ఉంటాడు. అంటే ఒక వ్యాధి మీకు వచ్చి చాలా కాలంగా పట్టి పీడిస్తున్నా, లేదంటే ఒక రుణం ఒకరి దగ్గర మీరు అప్పు తీసుకుంటే అది ఎంత కష్టపడినా దాన్ని తీర్చలేకపోతుంటారు. అంటే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రుణాల నుంచి బయటపడాలన్నా, అలాగే ఒక వ్యసనం చాలా వరకు మనిషిని పట్టి పీడిస్తూ ఉంటుంది. అది పాన్ అవ్వచ్చు, లేదంటే మందు తాగొచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కార్డ్స్ అనొచ్చు అనుకోండి. అంటే ఏదైనా మనల్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడదో అటువంటివన్నీ కూడా శని ప్రభావం చేత వచ్చినవే. సో అందువలన ఏంటంటే చాలా వరకు మనుషుల్లో ఉన్నటువంటి ఒక బద్ధకం, అశ్రద్ధ, పోస్ట్పోన్ మెంటాలిటీ, పని చెప్తే ఇసుక్కోడి, ఇవన్నీ కూడా శని యొక్క ప్రభావం చేత ఉన్నవే. మరి ముఖ్యంగా విద్యార్థులు కూడా చదివింది మర్చిపోతున్నారు అన్న కూడా దానికి ఈ శని భగవానుడే కారణం అవుతుంటాడు. కాబట్టి అంటే మనం వాళ్ళు వీళ్ళు అనుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ శని త్రయోదశి నాడు విధి విధానంగా శని భగవాన్ని పూజించుకోవడం వల్ల మీ యొక్క సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. అంటే శని భగవాన్ని పూజించామంటే మామూలుగా నవగ్రహాలు ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ అమ్ముతున్నటువంటి ఏదో ఆయిలో నువ్వులో కొని ఆ శని భగవాన్ మీద శుభ్రంగా పోసేసి రావడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా చేయడం వలన శనిగ్రహం యొక్క ఆగ్రహానికి పాత్రులయ్యే అవకాశం ఉంది. అంటే ఏదన్నా ఒక అభిషేకం చేద్దాం అనుకున్నప్పుడు ముందుగా ఆ విగ్రహాన్ని శుభ్రంగా మంచినీటితో స్నానం చేయించి, దాని తర్వాత తైలంతో అభిషేకం చేసి, దాని తర్వాత మళ్ళా మీరు శుభ్రమైన వాటర్తో పరిశుభ్రంగా కడిగి మంచి వస్త్రాన్ని ఆ విగ్రహానికి ధరింపజేసి నైవేద్యం అది పెట్టి పూజించినప్పుడు మాత్రమే అది అభిషేకంగా మీకు వర్తిస్తుంది. తప్ప ఎవరో ఒకరు పూజ చేస్తుంటారు, ఇంకోటి వచ్చి దాని మీద నువ్వులు వేసేస్తుంటాడు, ఇంకోటి వచ్చి ఆయిల్ పోసేస్తుంటాడు. అంటే ఆ శని భగవానుడు ఆ సమయంలో ఏదో పనిలో బిజీగా ఉంటాడు. గమ్ముని అతని మీద ఇటువంటి పోయడం వల్ల అతనికి ఆగ్రహం కలిగే అవకాశం ఉంది. కాబట్టి నెమ్మదిగా ఎక్కువ మంది ఉన్నాం, ఒకరి తర్వాత ఒకరు కంపల్సరిగా ఈ విధానం చేయడం, మళ్ళా కొత్తగా మళ్ళీ వాటర్తో కడిగి మళ్ళీ ప్రారంభించుకోవాలి తప్ప ఒకేసారి అలా చేయడం వల్ల ఫలితం వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి జాగ్రత్తగా కొద్దిగా ఆలస్యమైనా నెమ్మదిగా, అంటే ఎంత నెమ్మదిగా శని భగవాన్ని పూజిస్తే అంత సంతోషించడం జరుగుతుంది. మీరు ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత ఆగ్రహానికి గురవడం జరుగుతుంది. చెయ్యకపోయినా పర్లేదు, కానీ ఇలాగ అవమానకరంగా చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి. సరే, ఎప్పుడైతే మనం శని భగవానుడి యొక్క అభిషేకం పూర్తయిందో కంపల్సరిగా మీరు అదే దేవాలయంలో ఉన్నటువంటి శివుణ్ణి, అంటే ప్రధాన దేవుణ్ణి కూడా అర్చించి అతనికి కూడా విధి విధానంగా అభిషేకాదులు నిర్వహించిన తర్వాత మీరు నెమ్మదిగా మీ యొక్క గృహానికి విచ్చేసి ఆ రోజంతా కూడా చాలా పవిత్రంగా ఉండవలసి ఉంటుంది. భూశయనం చేయడం, ఎటువంటి ఆయిల్తో చేసిన పదార్థాలు తినకుండా మామూలుగా సాత్వికమైన ఆహారం, అవసరమైతే పళ్ళు పొలాలు అడ్డు తీసుకొని భూమి మీద పడుకొని ఆ రోజు ఎటువంటి రాత్రిపూట కూడా కిందే పడుకొని అన్ని సుఖాలకి దూరంగా ఉండి మళ్ళా ఆ మర్నాడు ఉదయం లెగిసి శుభ్రంగా స్నానం చేసి సూర్యభగవానుని, ఆదివారం సాధారణంగా అవుతుంది కాబట్టి ఆ రోజు సూర్యభగవాన్ని కూడా చక్కగా సూర్య నమస్కారం చేసుకొని ఆదివారం కూడా మీరు 100% ఈ నియమంగా ఉంటూ ఎటువంటి మాంసం, మద్యం ఇలాంటి దూరంగా ఉంటూ చేయడం వల్ల మీరు చేసి చూడండి, మీ జీవితంలో అద్భుతం అన్నది 100% అతి తొందరగా ఫలితాన్ని ఇచ్చేవాడు శని భగవానుడే. అయితే మీరు చేసుకునే దాన్ని బట్టి తన ఫలితం ఇవ్వడం జరుగుతుంటుంది. అందరూ ఆలస్యం అంటుంటారు. మరి ఆలస్యం ఎందుకు కారణం అవుతుందంటే మనం సరిగ్గా పాటించకపోవడం వల్ల. అంటే ఒక విద్యార్థి 10th క్లాస్ 10 సార్లు ఫెయిల్ అవ్వచ్చు, కట్టొచ్చు, పాస్ అవుతుంటాడు. అది ఆలస్యానికి కారణం అవుతుంటుంది. ఒకడు ఒకేసారి ఎట్ ఏ టైం పాస్ అయిపోతుంటాడు. రెండుకి శని భగవానుడే కారణం అవుతుంటాడు. కాబట్టి
అందువలన శని భగవాన్ని నిందించకుండా మీరు ఫేవర్గా మీరు అభిమానిస్తే శని కూడా మీకు తొందరగా అభిమానించి మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకా ఇటువంటి ఫలితం చేసుకుంటూ ఒక సప్తముఖి రుద్రాక్ష ధరించడం కానీ, అలాగే బ్లూ సఫేర్ అనే ఉంగరాన్ని వెండిలో చేయించి రైట్ హ్యాండ్ మధ్య వేలికి పెట్టుకోవడం వల్ల కానీ, ఇవన్నీ కూడా జాతకుడికి శని యొక్క ఆశీస్సులు లభించే అవకాశం ఉంది. స్వస్తి.